చెబుతా ఉన్నాడు. యాకోబు రాత్రంతా ప్రార్థనలో కన్నీరు కారుస్తూ దేవుని బ్రతిమాలు కొనగా దేవుడు వచ్చి యాకోబును ఆశీర్వదించాడు అని అక్కడ వ్రాయబడింది. అంటే దీని యొక్క సాదృశ్య రూపం ఏమిటంటే యాకోబు చేసిన పని రాత్రంతా దేవుడితో ప్రార్థనలో పోరాడాడు. ఆ పోరాటము ఫిజికల్ పోరాటంగా మనం తీసుకోకూడదు. అలాగే రాత్రంతా కూడా దేవుడితో పెనుగులాడి ఆ పోరాటంలో తన యొక్క తొడ తుంటి నరము విరిగిపడినప్పటికీ కూడా అంతటి ఉపవాస విజ్ఞాపన కన్నీటి ప్రార్థన చేసిన యాకోబు ఎట్లయినా సరే ఆ రాత్రి దేవుడు దిగి వచ్చి తనను ఆశీర్వదించి తన పట్ల క్షేమకరమైన వాక్కులు పలికిన తర్వాతే యాకోబు విడిచిపెట్టడం జరిగింది అన్న వాస్తవ ఘట్టము బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇది మనకెంతో స్ఫూర్తిదాయకమైనది. యాకోబు వలె ప్రార్థనలో పోరాడువారు, పెనుగులాడువారు ఎట్లాగైనా దేవుని యొద్ద నుండి సమాధానము పొందుకోవాలన్న కృత నిశ్చయము మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు విజయము